నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం ప్రేక్షకులారా? ఒక్క మెతుకు చాలు. మోదీజీ ఆయన చరిత్ర ఎటువంటిదో అందరికీ తెలుసు. అందులో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ వాళ్ళు నిర్వహించిన ర్యాలీలో ఒక అమ్మాయి, మైనర్, ఆ అమ్మాయి ఒక ఫోన్లో ఏదో మాట్లాడుతున్నది. దాంతో ఈమె ఏదో మాట్లాడుతుందని అందరు ఫోన్లు పట్టుకొని వచ్చింది. ఇక రెచ్చిపోయి మోదీజీని అనరాని పదాలతో దూషించింది. స్వర్గంలో ఉన్న వాళ్ళ తల్లిని కూడా తిట్టింది. అది వైరల్ అయిపోయింది, బీభత్సం అయిపోయింది. దాంతో ఏం చేసిరు పోలీసులు? 0 FIR నమోదు చేసిరు. 0 FIR. ఆమె వయస్సు 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే మేజర్, అది వేరు ఉంటుండే. ఆమె మైనర్ కాబట్టి 0 FIR నమోదు చేసిన తర్వాత దానికి తర్వాత శిక్షలు వేరే ఉంటాయి. ఆమె జైల్లో పడుతుంది. అన్నీ చేస్తే తల్లిదండ్రులకు దూరం. తల్లిదండ్రులు ఎందుకు గన్నాము అనే బాధ. ఇటువంటి మహాతల్లిని ఎందుకు గంటిమని అప్పుడే బాధపడుతున్నారు. అప్పటికే వాళ్ళు బాధపడుతున్నారు. అయితే మన మోదీజీ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ విద్యార్థులు, ఆయన తీవ్రవాదులు అనలేదు, విద్యార్థులు ఏదో ఒక భ్రమలో పడి, ఎవరో ఒక మాయలో పడి వాళ్ళు నన్ను తిట్టిండ్రు, నా తల్లిని తిట్టిండ్రు, అయినా వాళ్ళ భవిష్యత్తు బంగారంగా ఉండాలి, బంగారి బాటలు పరచాలి, క్షణికావేశంలో మాట్లాడిర్రు, తిట్టిండ్రు, పోని వాళ్ళపై దయచేసి పోలీసులు కేసు నమోదు చేయొద్దని కోరిండు. ప్రధానమంత్రి అటువంటి వాడు ఆదేశాలు జారీ చేయొచ్చు, ఆయనకు సర్వ హక్కులు ఉంటాయి. పోలీసులను కోరిండు వారిపై ఏ నమోదు చేయకుండా విద్యార్థుల మీద. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులుంటే కార్యకర్తల మీద కేసులు వేద్దాం, కానీ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు చెడిపోవద్దని ఆయన సెల్ఫీ వీడియోలో పోలీసులను కోరిండు. ఎంత గొప్పతనం అది. అయితే ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇది హల్చల్ అయిపోయిందో పోలీసు వాళ్ళు ఆరాధీసుడు ఎక్కడుంది, ఏం సంగతి, కుటుంబం దగ్గరికి పోవుడు, ఆ వివరాలు తెలుసుకున్నాడు, అవన్నీ వేసరికి దర్కాయించింది. ఎందుకంటే అది అట్లే ఉంటుంది, క్షణికావేశం. కాక్రోచ్ బొద్దింక పార్టీ నేను గతంలోనే చెప్పిన, ఆ బొద్దింక మన ఇంట్లో మన కొంపలో కనిపించింది అనుకో, మనం ఏదైనా పోయి స్ప్రే చల్లుదామని సరిగా ఆయనతో పొక్కలోకి వెళ్ళిపోతుంది, లోపలికి పోతుంది, అది మళ్ళీ బయటకు రాదు. ఈ కాక్రోచ్ కూడా అంతే, వాడు పెట్టింది మంచిగా పెట్టిండు బొద్దింక పార్టీ అని. ఎప్పుడు బొద్దింక తన రక్షణ కోసం ఎక్కడైనా జరుగుతుంది, ఎవడైనా దాని ఎంట వచ్చినోని అనుకో బలవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. ఈ అమ్మాయి చాలా బాధపడ్డది. అనవసరంగా నేను తిరిగి పెద్ద మనిషిని, ఒక విశ్వగురువును, దేశానికి తండ్రి లాంటి వాడిని ఆమె క్షమించమని కోరింది. ఆ క్షమాపణ కాదు, ఆమె తిట్టినటువంటి దూషణలకు లోపల పడేయాలి. అసలు వేరే ప్రధానమంత్రి అయితే కంప్లీట్ కుటుంబంతో మొత్తం అందరి లోపల పడేయండి అని అంటుండే, కానీ తండ్రి లాంటి వాడు కాబట్టి ఆయన కేసులు పెట్టకుండే అన్నారు. అప్పుడు వాళ్ళ తల్లి ప్రధాని క్షమించడం పట్ల బాలిక తల్లి హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్తెకి ఇది పునర్జన్మ కాదా, విద్యార్థులకు పునర్జన్మ కాదా? ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో కేసులకు బలైనటువంటి వారి కేసులు ఇంకో పోతలేవు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేసిన కేసులు మాఫీ చేయలేదు. ఎవరో దగ్గర వాళ్ళు, వాళ్ళకి బాగా సహాయం చేసేటోళ్ళు, వాళ్ళకి మాఫీ అయినగా నిజమైన విద్యార్థులు, కార్యకర్తల కేసులు ఇంకా కోట్ల పంటి తిరిగేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా కాంగ్రెస్ తీసేయలేదు. కానీ మోదీజీ విద్యార్థుల మీద కేసులు పెట్టకండి అని ఆదేశించిండు, రిక్వెస్ట్ చేసిండంటే ఎంత గొప్పతనం, ఎంత గొప్ప హృదయం. కాబట్టి దేశంలో ప్రతిపక్షం 0, ఆయన ముందు ప్రతిపక్షం 0. లేని బుక్కులు పట్టుకొని ఈ రాసిండు అంటాడు. వాడు తెచ్చిన స్వాతి బుక్. ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో చూపించింది స్వాతి బుక్. అది అసలైన మిలిటరీ ఆయన రాసిండు కదా, అప్ప ఎక్కడ ప్రింట్ చేయలే. అటువంటి సంఘటనలు ఉన్నాయి. అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలో చెప్తాడు. మా జవహర్లాల్ నెహ్రూ 3 ఏళ్ల కట గాంధీజీని దక్షిణాఫ్రికాలో రైలు బోగిల నుంచి నూకేసినప్పుడు ఈయన జవహర్లాల్ నెహ్రూ అలహాబాద్లో రైల్వే స్టేషన్కి పోయి బ్రిటిష్ వాళ్ళని అందరినీ కిందికి దించిండట. దాన్ని ఆరాధిస్తే ఆ సమయాల్లో జవహర్లాల్ నెహ్రూ వయస్సు ఎంత? 3 ఏళ్ళు. 3 ఏళ్లకు
అంటే ఇవే అబద్ధపు ప్రచారం, అబద్ధపు మాటలు మాట్లాడే రాహుల్ ప్రవర్తనని ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి మోదీజీ పునర్జన్మనిచ్చాడని ఆమె పేర్కొనడం అంటే ఎంత గొప్పతనం. ఏమంటారు ప్రేక్షకులారా? విద్యార్థుల మీద కేసు మాఫీ చేయడమే కాకుండా తనను తన తల్లిని తిట్టినామెను కూడా క్షమించిండంటే ఆయన గొప్ప హృదయమా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.